అప్పటికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినటువంటి జిందాల్ వాళ్ళని కక్ష కట్టినట్టు మీరు ఎందుకు నిర్మాణాలు చేయాలి, ఎందుకు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎవరో ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ని తీసుకుని వచ్చి కేసు పెట్టించి లేనిపోయినటువంటి రాద్ధాంతం సృష్టించి దాంట్లో 2 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి సీనియర్ అధికారులని ఇప్పటికీ కూడా వారికి పోస్టింగ్స్ ఇవ్వకుండా 2 సంవత్సరాల పాటు ప్రాజెక్టును నడవకుండా చేసేసి ఆ సంస్థని ఈ రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అటు తెలంగాణకి అటు మహారాష్ట్రకి తరలిపోయేటువంటి కార్యక్రమం చేసి మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ శంకుస్థాపన కడప స్టీల్ ప్లాంట్. అంతర్జాతీయ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది నిర్మాణం జరిగినా అది నా వల్లే, హైటెక్ సిటీ నా వల్లే, చార్మినార్ నా వల్లే, తాజ్మహల్ నా వల్లే, అంటే ఏ పెద్ద కట్టడం ఉన్నా నా వల్లే, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా నా వల్లే, కంప్యూటర్ నాదే, సెల్ ఫోన్ నాదే, ఏది రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఏ కొత్త ఇన్వెన్షన్ వచ్చినా దాంట్లో దానికి కారకుడు నేనే అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు అసలు వెనకడిగే వేయరు. అది గొప్పతనం వారిలో. ఇది 2017లో వారి పత్రికల్లో వచ్చినటువంటి వారి గెజెట్ పత్రిక ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. కేంద్రంపై కసితో కడప ఉక్కు అప్పుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. అప్పటికి భూమి లేదు, నిర్మాణానికి ఫైనాన్షియల్ క్లోజర్ లేదు, పర్మిషన్స్ లేవు. అప్పటి వరకు అప్పటికి ఆయన దగ్గర ఉండేది ఏంటంటే ఆయన శిలాఫలకం కట్టడానికి కావాల్సినటువంటి ఒక మేస్త్రి, దానికి కావాల్సినటువంటి ఇటుకలు, సిమెంటు, ఈ శిలాఫలకం తప్పితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ రోజుకి ఏదీ లేదు.